జస్ట్ ఈ కొన్ని ఎక్సర్సైజెస్ చేసి ఇలా ఉన్న నా స్టమక్ ఫ్యాట్ ని ఇలా తగ్గించేసా. అది ఎలానో చూడాలని ఉందే. నమస్తే మామ బ్రోస్. మనలో చాలా మందికి స్టమక్ ఫ్యాట్ ఒక్కటి తగ్గిపోవాలని ఉంటది, బట్ అది ఎలానో తెలీదు. నేనున్నాగా ఫుల్ గా చెప్తా, సో బీ రెడీ. అయితే స్టమక్ ఫ్యాట్ తగ్గడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజెస్ చెప్తా. ఫస్ట్ వన్ వచ్చేసి క్రంచెస్, సెకండ్ వన్ ట్విస్ట్స్, థర్డ్ వన్ వచ్చేసి జంపింగ్ ఎక్సర్సైజెస్ అని ఇలాంటి నవనాట్యాలు చేయమని ఎవరైనా చెప్తే గుడ్డిగా చేసేయడమే. ఇది 2025 చిన్న. ఇంకా నువ్వు ఇలా ఎక్సర్సైజెస్ ఒక్కటే చేస్తే ఫ్యాట్ కరిగిపోద్దని థాట్ లో ఉన్నావా? లిజన్, ఫ్యాట్ అనేది ఓవరాల్ బాడీలో తగ్గుద్ది తప్ప ఒక్క ప్లేస్ లో ఎప్పుడు తగ్గదు. అలా ఏదో ఒక్క ప్లేస్ లోనే తగ్గుతుంది అంటే అది కంప్లీట్లీ నీ జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ఒకరికి స్టమక్ ఫ్యాట్ ఫస్ట్ తగ్గొచ్చు, ఒకరికి సైడ్ ఫ్యాట్ తగ్గొచ్చు. అది ఎవరో చెప్పలేం. బట్ ఎట్ ది ఎండ్ ఒక సర్టెన్ ఫ్యాట్ పర్సెంటేజ్ కి వచ్చాక నీకు మొత్తం లెవెల్ అయిపోద్ది. లేదు బ్రో, యూట్యూబ్ లో చూసా, వాడు ఎక్సర్సైజెస్ చెయ్యగానే దెబ్బకి ఫ్యాట్ అంతా పోయి 6 ప్యాక్ వచ్చింది, నువ్వేంటి ఇలా అంటున్నావు? అంతేలే, సోది చెప్తేనే జనాలకు నచ్చుద్ది, బట్ రియాలిటీ మాట్లాడితే ఎవరికి నచ్చదు. సరే బ్రో, ఎక్సర్సైజెస్ కాదు మరి ఏంటి సొల్యూషన్ అంటే క్యాలరీ డెఫిసిట్. ఇది చేస్తూ నువ్వు ఏ విన్యాసాలు వేసినా రిజల్ట్ త్వరగా వస్తది. ఒక్కటి గుర్తుపెట్టుకో, బాడీ అనేది జిమ్ లో రెడీ అవ్వదు, కిచెన్ లో రెడీ అవుతుంది. ఏమంటారు? ఉంటాయి ఇక.